అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున గన్నవరం నియోజకవర్గంలోని అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత సహాయక చర్యలో పాల్గొనాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. విజయవాడ రూరల్, ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు మండలాల్లో అనేక గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో పంట పొలాలు, రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. ఈ మేరకు గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా మండలాల్లో పరిస్థితిని నేరుగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మార్నింగ్ నుంచి పెన్షన్లు ఎత్తాయి పెదవపల్లిప్పటి నుంచి కాన్స్టిట్యూన్సీ పెరుగుతుంటే ముస్తాబాద్ గ్రామం కానీ, సోరంపల్లి ఎస్టీ కాలనీ కానీ, బిఎన్పురం కాలనీ కానీ, గన్నవరం సాలిపేట కానీ, చెంచుల కాలనీ కానీ, ఏ కాలనీలైనా డ్రైనేజీలు బాగోపోవడం వల్ల, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల, అసలు లేకపోవడం వల్ల ఇళ్ళు నీళ్లతో మునిగిపోయిన పరిస్థితి, నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. గన్నవరం ఎంఆర్ఓ గారు, గన్నవరం ఎండీ గారు అందరూ వచ్చారు, అధికారులు గారు. అక్కడ గన్నవరంలో హై స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. అలాగే రోడ్ల పక్కన అనాథలుగా ఉండేవాళ్ళు, ఈ బెగ్గర్స్ ఇలా ఎవరున్నా ఆమె కూడా అర్జెంటుగా అందరినీ తీసుకొచ్చి